అలాగే నిన్న ఒక ఆయన ప్రకాశం జిల్లా ఇప్పుడే అండి జస్ట్ నాకు ఫోన్ పే కూడా వేశారు, ఆయనకి బ్యాగ్స్ రెడీ చేశాను. ఆయన ఒక 50 కేజీలు కారము, తర్వాత పసుపు, అలాగే వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది ఉందండి, ఇది వచ్చేటప్పటికి ఈ కారం తక్కువ. కొంతమంది అంటున్నారు 180కి 190కి ఇస్తున్నారు అంటే 160కి కూడా ఇస్తున్నారండి. ఈ కారం ఇస్తారండి. ఇది ఎందుకు ఇస్తారంటే ఇది మసాలా కారం. మసాలా కారంలో ధనియాల పౌడరు, అలాగే మెంతిపిండి, ఎల్లుల్లిపాయలు అన్ని కలుపుతారు. కానీ దీంట్లో కలిపేటప్పటికి మన ధనియాల పౌడర్ 150 రూపాయలు పడుద్ది, అలాగే వచ్చేటప్పుడు 100 రూపాయలు ఎల్లుల్లిపాయలు పడతాయి. ఇప్పుడు దీంట్లో కలుస్తుంది కాబట్టి వెయిటేజ్ పెరుగుద్ది, ఇవ్వగలుగుతాం. కానీ నేను కూడా వాళ్ళు ఇంకా ఉప్పు కూడా కలుపుతారు, నేను నా దాంట్లో ఉప్పు కలపట్ల, ఓన్లీ ఇవి మనం వేసుకునే వస్తువులే మనం కలుపుతున్నాము. ఇప్పుడు నేను కూడా ఇవి మసాలా కారం కేజీ 180 రూపాయలు డీలర్లకి హోల్సేల్ గా ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చే కారం మసాలా కారం అయి ఉండొచ్చు 170కి 180కి, కానీ మనం ఉప్పు కలుపుకోకుండా చెక్ చేసుకొని నోట్లో వేసుకొని మంచి క్వాలిటీ. అంటే మేము కారం పర్సెంటేజ్ 85% ఉంటుందండి, 15% మనం వచ్చేటప్పటికి ఇవన్నీ మన ధనియాల పౌడర్ ఇవన్నీ కలుపుతున్నాము. కానీ మార్కెటింగ్ బాగుందండి, ఎక్కువ ఈ కూడా సేల్ అవుతున్నాయి. ఇది వచ్చేటప్పటికి ఏమి ఇంకా ప్యూర్ అనమాట, 22 క్యారెట్ బంగారం ఎలాగో తొడియాలు తీసిన కారం పొడి, బంగారం లాంటి కారం కూడా క్వాలిటీ, అలాగే రాక్ సాల్ట్ చూపించారు మేడం. ఒకసారి ప్యాక్ ఇవ్వండి.